హాయ్ ఫ్రెండ్స్, 2023లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి ప్రధాన కారణం కుల సమీకరణాలు. ఈ కుల సమీకరణాలు ఎట్లా పనిచేస్తాయంటే ఒక వ్యక్తి రాత్రికి రాత్రే ఓడిపోయే స్థితికి తీసుకొస్తాయన్నమాట. ముఖ్యంగా ఈ బీఆర్ఎస్ నాయకులు 10 సంవత్సరాలు అధికారంలో ఉండేసరికి ఆ క్యాడర్కి మర్యాద ఇవ్వకపోవడం, ఎవరికి అందుబాటులో ఉండకపోవడం, ఆ లోకల్లో ఉన్న లీడర్స్ని ఎంకరేజ్ చేయకపోవడం, ఇట్లాంటివి ప్రధాన కారణం. అక్కడక్కడ ఏం జరిగినాయంటే ఆ లీడర్స్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతి కింద ఉన్న వాళ్ళ బ్రదర్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళ అనుచరులు కావచ్చు, వాళ్ళు ఎట్లా చేసారంటే ఇక మా అంత టోలే లేరు అని చెప్పేసి ఎవరిని లెక్క చేయకుండా రకరకాలుగా ఇబ్బంది పెట్టారు అక్కడ లోకల్లో ఉన్న క్యాడర్ని. ఈ అచ్చంపేట నియోజకవర్గం తీసుకుంటే ఈ గువ్వల బాలరాజు ఓడిపోవడానికి ప్రధాన కారణం ఆయన అహంకారం అని చెప్పేసి నేను మాట్లాడతాను. ఎందుకంటే ఆయన ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి. ఎంత మనము అవునన్నా కాదన్నా ఆయన ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి ఆయన అన్ని కులస్తుల దగ్గర ఎంత మర్యాదగా ఉంటే అంత బెటర్. కానీ ఆయన ఏం చేసిండంటే ముఖ్యంగా మహబూబ్నగర్ డిస్టిక్లో క్యాస్ట్ ఫీలింగ్ 100కు 1000% ఉంటుంది. ఆయన కంటే పెద్ద కులస్తులు ఆయన దగ్గరికి పోయినప్పుడు అసలు మర్యాద ఇవ్వకపోవడం, అరే ఇవన్నీ విలువరా, ఆ రెడ్డో నీటు విలువరా, ఆ బల్జో నీటు విలువరా అని చెప్పేసి ఇట్లాంటి మాటలు మాట్లాడేటోడంట. అట్లా మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా రే వీని దొక్కాలరా, ఈసారి వీనికి బాగా పొగరు బాగా ఎక్కింది, వీని దొక్కాలరా అని చెప్పేసి ఒక నలుగురు కలిస్తే ఇదే మాట్లాడుకున్నారు. ఆయన ఓడిపోవడానికి ప్రధాన కారణం ఇదే. మహబూబ్నగర్ డిస్టిక్లో ముఖ్యంగా ఈ క్యాస్ట్ ఫీలింగ్ పక్కా ఉంటుంది. మా దగ్గర ఊర్లలో మెయిన్ రాజకీయం చేసేది రెడ్డిసే, ఆ ఊరిని లీడ్ చేసేది కూడా రెడ్డిసే. ఎందుకంటే మిగతా కులస్తులు ఎన్ని ఓటు బ్యాంక్ ఉన్నా కూడా ఖచ్చితంగా వాళ్ళకి వ్యవసాయదారులు ఉంటారు, మంచి సెటిల్ అయి ఉంటారు, మంచి చదువుకున్న వాళ్ళే ఉంటారు. ఇప్పుడంటే అన్ని కులస్తులు బాగా చదువుకొని పైకి వస్తున్నారు. కానీ ఒకప్పుడు టౌన్కి వెళ్ళి చదువుకోవాలన్నా, లేకపోతే హైదరాబాద్కి వచ్చి ఏదైనా వ్యాపారం చేయాలన్నా, 4 రూపాయలు సంపాదించాలన్నా వాళ్ళని బేస్ చేసుకునే మాలాంటి వాళ్ళందరూ హైదరాబాద్కి వచ్చి వాళ్ళ బతుకుతున్నారు. మా ఊరు బెస్ట్ ఎగ్జాంపుల్. ఫస్ట్ మా ఊరిలో ఒక రెడ్డి ఫ్యామిలీ హైదరాబాద్కి వచ్చి ఒక దారి చూపించింది. దాన్ని నమ్ముకొని మా బ్రదర్స్ అందరూ హైదరాబాద్కి వచ్చి చాలామంది సెటిల్ అయ్యారు, వెల్ సెటిల్డ్ అయ్యారు. ఆ కృతజ్ఞత ఎప్పటికి ఉంటుంది రెడ్డిస్ మీద. అంటే వాళ్ళతోటి మనం మంచిగా ఉంటే మనకు దారి చూపిస్తారు, మనకు 4 రూపాయలు సాయం కూడా చేస్తారు. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు జస్ట్ ఎక్స్పెక్ట్ చేసేది మర్యాద. అబ్బా వీడు ఎంత అన్నాం అనుకో ఖచ్చితంగా దొక్కుతారు. మనం ఏ పొజిషన్లో ఉన్నా, ఏం మాట్లాడినా, ఎక్కడ ఉన్నా కూడా తెలంగాణలో ముఖ్యంగా మహబూబ్నగర్లో ఎవరికి ఇచ్చే మర్యాద వాళ్ళకి ఇవ్వాలి, ఎవరికి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలనో వాళ్ళకి ఇవ్వాలి. ఇస్తేనే నువ్వు ఇక్కడ మనుగడ సాధిస్తావు. తెలంగాణలో నువ్వు రాజకీయం చేయాలనుకున్నా కూడా వాళ్ళ మద్దతు ఉండాల్సిందే. 4 రూపాయలు వాళ్ళే ఖర్చు పెట్టి గెలిపిస్తారు నువ్వు మంచిగా ఉంటే. నేను ఇక్కడ ఈ అచ్చంపేటనే ఎందుకు తీసుకున్నా అంటే ప్రధానంగా ఆయన ఓడిపోవడానికి ఆయన అహంకారమే అని చెప్పేసి నేను చెప్తాను అనమాట. ముఖ్యంగా ఇప్పుడు వాళ్ళు జిద్దుకు తీసుకున్నారు, వీడు ఎంతరా మనం ముంగట అని వాళ్ళు జిద్దుకు తీసుకున్నారు. అందుకే 100% ఓడిపోయాడు.